సీఎం చంద్రబాబు అనుభవం నుంచి పరిపాలన నేర్చుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పారు. కానీ ఇక్కడ విషయం బయటపడుతోంది. చంద్రబాబు నుంచి పాలన కాదు కానీ ఆయన మాదిరిగా హామీల నుంచి వెనక్కి వెళ్లటం ఎలాగో పవన్ నేర్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు పవన్ విడిగా యూత్ కు ఒక హామీ ఇచ్చారు. అలాగే కూటమి మేనిఫెస్టోను కూడా చంద్రబాబుతో కలిసి విడుదల చేశారు. తాను ఇచ్చిన హామీని కానీ కూటమి హామీలను కానీ అమలు చేయించడానికి చంద్రబాబుతో ఎందుకు మాట్లాడటం లేదనే చర్చ మొదలైంది. మరి చంద్రబాబు నుంచి పవన్ నేర్చుకుంటున్నది ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ ఇచ్చిన వాగ్దానంపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభ ఎన్నికలకు ముందు చేసిన ఒక ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు 10 లక్షల చొప్పున 500 మంది యువతకు ఇస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? ప్రతి నియోజకవర్గం నుంచి సంవత్సరానికి 500 మందికి ఇలా ఇస్తే ఎందరికి ఉపయోగపడుతుంది? మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా కొడుక్కు నేను పెట్టుబడి పెడతాను, మీకెవరు పెడతారు? అంతా మన కుటుంబమే అనుకుంటాం. ఆ కుటుంబానికి ఏం చేయాలి? యువతకు ఈ డబ్బు ఇవ్వడానికి ఏడాదికి 10,000 కోట్లు అవసరం అవుతుంది. ఒక్క ఇసుకలోనే 10,000 కోట్ల దోపిడీ జరుగుతోంది. దీన్ని ఆపి యువతకు 10 లక్షల చొప్పున ఇస్తే ఆంధ్రప్రదేశ్లో యువత ఎందుకు అభివృద్ధి పదంలోకి వెళ్ళదు అని పవన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు ఆ రోజుల్లో ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చాలానే వచ్చేవి. వాటిని ఆయన దాచుకోకుండా యువతను అట్రాక్ట్ చేయడానికి బాగానే వాడుకున్నారు. ఈ మధ్య జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం నుంచి తాను నేర్చుకుంటున్నట్లు చెప్పారు. మంచిదే, ఎవరి అనుభవం నుంచైనా మంచిని గ్రహిస్తే సంతోషించవలసిందే. కానీ పవన్ కళ్యాణ్ ఏం గ్రహించారో తెలియదు. కానీ ఎన్నికలకు ముందే చంద్రబాబు మాదిరి ఎలాంటి ఆచరణ సాధ్యం కాని హామీల గురించి ఊదరగొట్టాలన్నది నేర్చుకున్నట్లున్నారు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాలను ఆ రోజుల్లో ఆయన ప్రచారంలో పెట్టారు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం నిజంగానే ఒక్కో యువకుడికి 10 లక్షల చొప్పున ఇవ్వగలిగితే గొప్ప విషయమే. ఏడాదికి 500 మందికి ఇలా 10 లక్షల చొప్పున ఇవ్వాలని ఆయన సూచించారు. దాని ప్రకారం ఏపీలోని 175 నియోజకవర్గాలకు కలిపి సంవత్సరానికి 8,750 కోట్ల వ్యయం అవుతుంది. 5 ఏళ్లకు కలిపి 43,750 కోట్ల మేర ఖర్చు చేస్తే సరిపోతుంది. యువతకు ఇచ్చే 10 లక్షల రూపాయల ఆధారంగా వారు 10 మందికి ఉపాధి కల్పిస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చో కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కనుక అది జరిగి తీరుతుందని ఆయన అభిమానులు చాలామంది ఆశించి ఉండవచ్చు. జనసేన కార్యకర్తలు తమకు 15 లక్షల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తే తమ జీవితాలు మారిపోతాయని భావించి ఉండవచ్చు. దాని ప్రభావం ఎన్నికల్లో కూడా విశేషంగానే పడిందని అనుకోవాలి. భారీ ఆధిక్యతతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ల తర్వాత కేబినెట్లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యక్తి అయ్యారు. పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాగానే ఉంది. పంచాయతీలన్నీ ఆయన చేతిలో ఉంటాయి కనుక తాను ప్రకటించిన 10 లక్షల రూపాయలు యూత్కి ఇచ్చే స్కీమును ఆరంభించి ఉంటే ఈ పాటికి ప్రతి గ్రామంలో కొద్ది మందికైనా ఉపాధి లభించి ఉండేది. కానీ అదేమిటో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విషయం గురించి అసలు ప్రస్తావించడం లేదు. బహుశా మర్చిపోయారో, యువత కూడా మర్చిపోయి ఉంటుందిలే అనుకున్నారో కానీ దాన్ని ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు అనుభవం నుంచి పరిపాలన నేర్చుకుంటున్నానని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను ఎలా ఎగవేయాలన్న విషయాన్ని కూడా బహుశా ముఖ్యమంత్రి అనుభవం నుంచి పవన్ నేర్చుకున్నారేమో అన్న చమక్కులు వినిపిస్తున్నాయి. అసలు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు సంబంధించిన హామీల గురించి పెద్దగా మాట్లాడటం లేదు. గెలిచామా, పదవిలోకి వచ్చామా, అధికారాన్ని అనుభవిస్తున్నామా అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల వాగ్దానాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసే చేశారు. మహానాడులో చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు ఇతర వాగ్దానాలతో టీడీపీ, జనసేన సంయుక్త మేనిఫెస్టోని ప్రకటించాయి. పవన్ తన ఎన్నికల ప్రచారాల్లో వాటి గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించేవారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ప్రతి ఇంటిలో ఉన్న విద్యార్థులందరికీ, పిల్లలందరికీ 15,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేవారు. వాలంటీర్లను మొదట అవమానించిన తదుపరి కాలంలో తాము కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తామని, ఒక్కో వాలంటీర్కు నెలకు 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ఆయన ఆయా సభల్లో చెప్పారు.
ఇలా ఒకటేమిటి, అనేక వాగ్దానాలను చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా విస్తారంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం వాటి మాటే ఎత్తడం లేదు. వాటికి తోడు పవన్ కళ్యాణ్ తన సొంత ఆలోచనల ప్రకారం 10 లక్షల రూపాయల చొప్పున ప్రతి యువతకు ఇస్తామని ప్రతిపాదించారు. ఇసుక దోపిడీని ఆపితే అది సాధ్యమేనని ఆయన అప్పట్లో అన్నారు. ఆ రోజుల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 700 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరేది. అయినా దోపిడీ అని ప్రచారం చేశారు. కూటమి గెలిచిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీల నేతలు దొరికిన కాడికి దొరికినంత ఇసుకను దోచుకుపోయారన్న ఆరోపణలు వచ్చాయి. పేరుకు ఉచితమైన భారీ మొత్తాన్నే ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరి ఇసుక దోపిడీ ఆపితే 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదు? ఇసుక సంగతి పక్కన పెడితే తన మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తలుసుకుంటే ఈ 10 లక్షల స్కీమును చంద్రబాబుతో అమలు చేయించలేరా అన్న ప్రశ్న వస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చంద్రబాబుతో చర్చించే ధైర్యమన్నా చేస్తారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదు, అచ్చంగా చంద్రబాబు మాదిరే మాట మార్చేస్తే అదే పాలన అనుభవం అని భావిస్తే ఏ గొడవ ఉండదు. మరి పాపం 10 లక్షల సాయం వస్తుందని ఆశించి ఓట్లు వేసిన జనసేన కార్యకర్తలు, యువత ఇంకెంతకాలం వేచి ఉండాలో.